ఆసియా కప్ 2025 టీమిండియా తన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో ప్రయోగాల పర్వం కొనసాగించింది. సూపర్ 4కి అర్హత సాధించిన ఓమన్పై అనుకున్న స్థాయిలో రాణించలేదు. బుమ్రా, వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టిన టీమిండియా ఆ స్థానాల్లో వచ్చిన హర్షదీప్, హర్షిత్ రాణాలతో సక్సెస్ కాలేకపోయింది. బుమ్రా లేకపోతే టీ20లో టీమిండియా వీక్ అని నిరూపించింది. భారీ స్కోర్ని చేస్ చేసే దిశలో ఓమన్ గెలుపుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. భారత్ పేస్ను ఓమన్ జట్టు ఒక ఆట ఆడుకోవడంతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. 4 పేసర్లు, 4 స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు. హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్కు వికెట్లు పడగా అక్షర్, శివం దుబే, తిలక్, అభిషేక్ వికెట్లు తీయలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ సూపర్ 4 ముందు తన బ్యాటర్లను ఫామ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను బ్యాటింగ్కి పంపకుండా మిగతా అందరితో ఆడించింది. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శివం దుబే, శుభ్మన్ గిల్ విఫలం కాగా హార్దిక్ పాండ్యా బ్యాడ్ లక్గా రన్అట్ అయ్యాడు. ఓమన్ బౌలర్లు షా ఫైజల్, జితన్ రామచంద్రన్ అద్భుతంగా రాణించడంతో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారీ స్కోర్తో బరిలోకి దిగిన ఓమన్ను తక్కువ పరుగులకే టీమిండియా ఆలౌట్ చేస్తుందని అందరూ ఊహించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓమన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఓమన్ విజయానికి ఆఖరి 20 బంతుల్లో 40 పరుగులు కావాల్సిన సమయంలో వరుస వికెట్లు పడుతుండడంతో భారత్ విజయం సాధించగలిగింది. అమీర్ ఖలీల్ 64, హమీద్ మిశ్రా 51 పరుగులతో రాణించారు. ఓమన్ 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సూపర్ 4లో అడుగుపెట్టనున్న సమయంలో బుమ్రా లేకపోతే బౌలింగ్ వీక్ అని టీమిండియా మరోసారి నిరూపించుకుంది.